వినిపిస్తుందా? వినబడుతుందమ్మా. వినబడుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. మనం మెహరాబాద్ కొండపైన బాబాస్ రూములో హఫీజ్ సూక్తులు ఉన్నటువంటి బోర్డుని మనం గోడ మీద చూస్తాం. ఆ బోర్డులో ఉన్న విషయాలు ఏమిటి ఈరోజు తెలుసుకుందాం. బాబా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడానికి ఒక రోజు ముందు, అంటే 1969 జనవరి 35వ తేదీ రాత్రి అలోబాని పిలిచి తనకి ఎంతో ఇష్టమైన 3 హఫీజ్ పద్యాలు, ద్విపదలు అంటారు, 2 లైన్లు ఉంటాయన్నమాట. ఆ వాసి ఉన్నటువంటి బోర్డును తీసుకొచ్చి తన గదిలో పెట్టమని ఆదేశించారు. బాబాకి హఫీజ్ అంటే చాలా ఇష్టం. కవులందరిలోకి ఇష్టమైన కవి హఫీజ్. అతనికి ద్విపదలు, ఆధ్యాత్మిక విషయాల గురించి ద్విపదలు రాసే ఆ అలవాటు ఉంది. అవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే అలోబాను బాబా ఆదేశించారు కదా, ఆ బోర్డు తీసుకురా బయటికి అని. బాబా చెప్పట్టుగానే అలోబా మర్నాడు 31వ తేదీ ఉదయం ఆ బోర్డుని తీసుకొచ్చి బాబా గదిలో ఒక టేబుల్ పైన ఉంచాడు. అది పర్షియా భాషలో ఉంది. ఆ పద్యాలు మనం ఇంగ్లీష్కి పైన చూస్తూ ఉంటాం కదా, ఇంగ్లీష్ రాసి ఉంటుంది, దానిపైన పర్షియన్ భాషలో ఉంటుంది. అలోబా ఆ పర్షియన్ దేశస్తుడు కాబట్టి అతను చదవమన్నారు బాబా. కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాబా వాటి అర్థాన్ని వివరించి చివరగా చేతులిచ్చి ఎత్తి హఫీజ్కి నమస్కరించారు. అంత చక్కటి విషయాలు చెప్పాడు. అవి చదివించుకున్నారు, వివరం చెప్పారు. తర్వాత ఎంత బాగా చెప్పాడు హఫీజు అని హఫీజ్కి నమస్కరించారట. బాబాకు హఫీజ్ కవితలు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా. అయితే హఫీజు ఎప్పటివాడు, ఎలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు, ఇవన్నీ చూద్దాం. బాబాకి ఎంతో ఇష్టమైన ఈ హఫీజ్ గురించి మనం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే బాబాకి అంత ఇష్టం అతనంటే. ఎందుకు ఇష్టం అది తెలుసుకుందాం. 1325 సంవత్సరంలో ఇరాన్లో షిరాజ్ అనే ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో ఈ హఫీజు జన్మించాడు. అతడు చాలా చిన్న వయసులోనే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేయడం వల్ల అతన్ని హఫీజ్ అనే పేరు వచ్చింది. చిన్నతనంలోనే మొత్తం ఖురాన్ పుస్తకాన్ని కంఠస్థం చేసేసాడట. అందుకని అతన్ని హఫీజ్ అన్నారు. అతడు ఆకారంలో ఎలా ఉండేవాట? అందవికారంగా ఉండేవాడు, నల్లగా ఉండేవాడు, లావుగా ఉండేవాడు, అన్ని రకాలుగాను కురూపిగా ఉండేవాడు అనమాట. అందవికారం, శరీర ఛాయ నల్లగా, లావుగా ఉండేవాడు. అతడు తన 21వ ఏట ఒక అందమైన యువతి ప్రేమలో పడ్డాడు. మనస్సు, హృదయానికి ఆకారంతో సంబంధం లేదు కదండి. పాపం ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడట అతను 21 సంవత్సరాల వయసులో. కానీ అందవిహీనంగా ఉన్న హఫీజు ఆమె దృష్టిని ఆకర్షించలేకపోయాడు. అంతే, న్యాచురల్ కదండి. అందంగా ఉంటే వెనక్కి తిరిగి చూస్తారు. ఇతను చూస్తే అన్ని విధాలా కూడా మొరటుగా, అందవికారంగా, లావుగా, నల్లగా ఉండడం వల్ల ఈ అమ్మాయిని ఆకర్షించలేకపోయాడు. ఇతనైతే అమ్మాయిని ప్రేమించాడు. వన్ వే లవ్ అయిపోయింది అనమాట. అయితే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి, ఏ విధంగానూ కూడా సంభవం అయ్యేటట్లుగా కనిపించలేదు. అందుకని అతను ఏం చేశాడు? ఎలాగైనా సరే ఆ యువతి ప్రేమను పొందాలనే కోరికతో చిల్లా నాశిని అనే తపస్సుని మొదలుపెట్టాడు. మనం బాబా తండ్రి షెరియార్జీ ఈ చిల్లా నాశిని చేశారని విన్నాం. అంటే ఏమిటి? 40 రోజులు ఒక వృత్తం గీసుకుని
అందులో ఉండిపోవడం అనమాట. కదలకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు. అక్కడే చచ్చినా బ్రతికినా అన్నట్లుగా ఆ 40 రోజులు గడపగలగాలి. అయితే బాబా తండ్రి ఆ కనిపించేటువంటి భయంకరమైనటువంటి దృశ్యాల్ని, అనుభవాల్ని తట్టుకోలేక ఆయన బయటకు వచ్చేయడం జరిగింది. తర్వాత ఆకాశవాణి, నీకు సంతానంలో అవతారుడు భగవంతుడు నీ కడుపును జన్మిస్తాడని చెప్పడం, ఇదంతా మనం వేరే కదా అది. అయితే ఇతను చిల్లా నాశని ఎందుకు మొదలు పెట్టాడు? ఆ అమ్మాయిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వృత్తంలో ఉండి తపస్సు చేసుకున్నాడు. 40 రోజులు తపస్సు పూర్తి చేసేసాడు. చేస్తుండగా దేవదూత ప్రత్యక్షమైంది. భగవంతుని యొక్క ఏజెంట్ గ్యాబ్రియల్. గ్యాబ్రియల్ అనే దేవదూత ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో భగవంతుని తరఫున అడిగింది. ఇలా నీకేం కావాలి నాయనా, ఎందుకు చేసావు ఇంత కష్టసాధ్యమైనటువంటి తపస్సుని అని. అయితే ఆ అమ్మాయి అందం ఎలా ఉందట? ముగ్ధ మనోహరంగా మిరుమిట్లు గలిపేటట్టుగా దేవకన్య మెరిసిపోతూ ఉంది. ఆ దేవకన్యని, ఆ దేవదూతను చూసిన హఫీజు తాను ప్రేమించిన యువత సంగతే మర్చిపోయాడు. ఆమె అందాన్ని చూసి కదా ఇతను ప్రేమించాడు. ఆమె కంటే ఎన్నో రెట్లు అందంగా ఉంది ఈ దేవదూత. అప్పుడు అనుకున్నాడు, భగవంతుడికి చెందిన దేవదూతే ఎంత అందంగా ఉంటే ఆ భగవంతుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడో అనుకుంటూ, ఈవిడ అడిగింది కదా నీకేం కావాలని, నాకు భగవంతుడు కావాలి అన్నాడు హఫీజ్. ఏం కావాలంటే, నాకు భగవంతుడు కావాలి. ఎందుకని? దేవదేవత కంటే అందంగా ఉంటాడనమాట భగవంతుడు. అందుకని నాకు భగవంతుడు కావాలి అన్నాడు. అప్పుడు ఆ దేవదూత అతన్ని అత్తర్ అనే గురువు వద్దకు పంపిస్తాడు. అయితే ఇంకా కొంచెం జర్నీ అవసరం ఉంది కాబట్టి అత్తర్ అనేటువంటి గురువు దగ్గరికి అతన్ని పంపించింది. హఫీజ్ ఎన్నో కష్టాలు కూర్చుంటూ 40 సంవత్సరాలు గురువుని సేవించిన తర్వాత, ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలేమో ఆ 40 రోజుల పాటు చిల్లా నశనం చేశాడు. తర్వాత దేవదూత ప్రత్యక్షమైంది. దేవదూత ఇంకో గురువు దగ్గర పంపించింది. ఆ గురువు దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 40 సంవత్సరాలు ఆయన శుశ్రూష చేసుకుంటే ఇతను పరిశుద్ధం అయిన తర్వాత ఆ గురువు ఇతనికి భగవద్ అనుభవాన్ని ప్రసాదించాడు. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సమయం. అయితే హఫీజ్ కవిత్వంలో మనం చెప్పుకున్నాం కదా, చాలా ఆధ్యాత్మిక విషయాల్ని చాలా చక్కగా ఇందులో ఉదహరించాడు అని. అయితే 40 సంవత్సరాల్లో భగవద్ అనుభవం రాకముందు కొంత రాశాడట, భగవద్ అనుభవం పొందిన తర్వాత కొంత రాశాడు. అయితే భగవద్ అనుభవం అంటే ఐఆమ్ గాడ్ అనర్హక్ అనేటువంటి స్థితి కదా. అందుకని ఆధ్యాత్మిక విషయాలు కంప్లీట్గా అనుభవంలోకి వచ్చాయి కాబట్టి అప్పుడు రాసినటువంటి కవిత్వం ఎంతో సొగసుగా ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంటుందట. హఫీజు ఒక ఏడాదిలో 10 గజల్స్ మాత్రమే రాసేవాడట. ఎన్ని రాసేవాడు? ఓన్లీ 10. ఎక్కువ రాసేవాడు కాదు. మొత్తం సంవత్సరంలో 365 రోజుల్లో 10 రాసేవాడు. అందుకు కారణం ఏమిటి, మీరు రాయగలరు కదా అని అడిగితే, నా ప్రభు స్థాయికి తగినట్లుగా రాయాలంటే నేను అంతకంటే ఎక్కువ రాయలేను. హయ్యెస్ట్ ఆఫ్ ది హై గురించి రాయాలంటే ఆషామాషి విషయం కాదు, నా దగ్గర అంత సత్తా లేదు, 10 రాయగలను అనేవాడట. హఫీజ్ తన కవిత్వాన్ని ఎప్పుడు ముందుగా రాసి పెట్టుకోలేదట. అంటే ఆసువుగా చెప్పేసేవాడు అనమాట. ఎక్కడో రాసుకొచ్చి చదవడం కాదు. అప్పటికప్పుడు తన గురువు సమక్షంలో గజల్స్ రూపంలో పాడడం కానీ చెప్పడం కానీ చేసేవాడు. అంత జ్ఞాని అనమాట. అప్పుడు అత్తరు మిగతా శిష్యులతో ఏమన్నాడు, ఈ గజల్స్ని జాగ్రత్తగా సేకరించి భద్రపరచండి. అతను ఆసువుగా చెప్పేస్తున్నాడు, కానీ వాటిలో ఎంతో ఆధ్యాత్మిక సంపద నిండి ఉంది, భద్రం చేయండి అన్నాడు. అవి భావితరాలకు ఎంతో అవసరం, మీరు అందుకని భద్రపరచాలని చెప్పాడు. హఫీజ్ కూర్చుని గజల్స్ అన్నిటినీ సమీకరించి దివానీ హఫీజ్ అనే గ్రంథాన్ని తయారు చేశారు. మొత్తం అతను చెప్పిన గజల్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చి ఒక గ్రంథం రూపంలో తయారు చేశారు. దాన్ని దివానీ హఫీజ్ అన్నారు. అంటే మన భగవద్గీత లాగా అన్నమాట.
భారతదేశం, పర్షియా దేశాల్లో ఎంతో మందికి ఈ గ్రంథమే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని ఇస్తూ ఉంది ఇప్పటికీ కూడా. ఈ గ్రంథాన్ని సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయట. అంటే ఏదైనా చిక్కు సమస్య వచ్చిందంటే దాన్ని ఇలా తెరవగానే సమాధానం కనపడుతుంది అనమాట. ఈరోజు కూడా ఏదైనా విషయంలో సలహా కావాల్సి వస్తే ఈ గ్రంథాన్ని సంప్రదించడం సర్వసాధారణమైనటువంటి విషయం అట. అయితే హఫీజు మరణించినప్పుడు కూడా అతని అంతిమ సంస్కారాలు ఏ విధంగా చేయాలి అని ఒక ప్రశ్న ఉదయించినప్పుడు ఆ గ్రంథం తెరిచి అందులోని సమాధానం ప్రకారం చేయడం జరిగిందట. అయితే బాబా కూడా అలోబాతో ఏదైనా ప్రశ్నకి సమాధానం కావాలంటే ఆ దివాని హఫీజ్ తీ అనేవాళ్ళు బాబా. ఆ పేజీ తీయగానే ఆ సమాధానం చెప్తూ ఉండేవాడు అలోబా. బాబా కూడా ఆ విధంగా దాన్ని వాడారు. అయితే హఫీజ్ కవితల్లో బాబాకు బాగా నచ్చిన మూడు ద్విపదల గురించి మనం ముందు అనుకున్నాం కదా. బాబాస్ రూమ్లో పెట్టి ఉన్నటువంటి, బాబా శరీరం విడిచిపెట్టడానికి ముందు బయటికి తెప్పించినటువంటి బోర్డులో ఉన్నటువంటి మూడు హఫీజ్ ఆ ద్విపదల్లో మీనింగ్ ఏముంది అది చూద్దాం. మొట్టమొదటిది, అదృష్టవంతుడైన బానిస అయ్యేందుకు గురువు ఆదేశించిన ప్రతి ఆదేశాన్ని ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా తూచా తప్పకుండా పాటించు. అంటే అర్థం ఏమిటి? నువ్వు నిజంగా బీఫిటింగ్ ఫార్చునేట్స్ లేవు కావాలనుకుంటే ప్రభువు చెప్పిన దానికి, గురువు చెప్పిన దానికి ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా చెప్పింది చేసే. అంటే ఏమిటి? నీ మనస్సుని అందులో దూరనివ్వకు. అని ఏం చెప్పాడో దాన్ని నీ మనసు నోరు నొక్కేసి చేసుకుంటూ వెళ్ళిపో. అయితే ఈ ద్విపదలో ఏం చెప్తున్నాడు? శిష్యునికి గురువు పట్ల ఉండవలసిన ఆ దృఢ విశ్వాసం, తిరుగులేని విధేయత గురించి చెప్తున్నాడు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి? నీ మనసు పనిచేసినప్పుడు, నీ మనసు గురువు చెప్పింది రైటా కాదా అని తరచి చూసినప్పుడు. అలాంటి అవకాశం ఇవ్వకుండా గురువు మీద విశ్వాసం ఉంచి విధేయతను చూపించడమే నీ కర్తవ్యము. అప్పుడే నీవు అదృష్టవంతుడైన బానిసవు ఆ గురువుకి కాగలవు అని ఈ ద్విపదలోని భావం. అయితే గురు రామదాస్ శిష్యుడైన కళ్యాణ్ తన గురువు చెప్పిన దాన్ని అక్షరాలా పాటిస్తూ ఆయన పట్ల పరిపూర్ణ విధేయత కనపరుస్తూ ఉండేవాడు. బాబా కూడా పర్ఫెక్ట్ డిసైపుల్ అంటే ఈ కళ్యాణ్ గురించి చెప్తూ ఉండేవారు. గురువు ఏమంటే అదే, ఇంకా తిరుగు లేదనమాట. అంత పరిపూర్ణ విశ్వాసము, అంత తిరుగులేని విధేయత కనబరుస్తూ ఉండేవాడు కళ్యాణ్. ఒకసారి పట్టపగలు రామదాస్ ఏమన్నాడు ఈయనతోటి, కళ్యాణ్తో, చీకటిగా ఉంది వెళ్ళి లాంతరు వెలిగించి తీసుకురా. అప్పుడు కరెంట్ లేదు కదా, టక్కుమని స్విచ్ వేసేయడానికి. సో చీకటి పడింది, లాంతరు వెలిగించి తీసుకురా అన్నాడు. పట్టపగలు సూర్యకాంతి ఉండగా కళ్యాణ్తో చెప్పగానే వెంటనే వెళ్ళి లాంతరు తీసుకొచ్చాడు. అప్పుడు రామదాస్ ఏమన్నాడు? మరి మూర్ఖుడా, ఎంత వెలుతురు ఉండగా లాంతరు ఎందుకు తెచ్చావు అని కోప్పడ్డాడు. అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడు? క్షమించండి గురూజీ అని లాంతరు పట్టుకుని వెళ్ళిపోతాట. అలాగే మరొక ఉదంతం కూడా ఉంది ఆ కళ్యాణ్ది. ఒకసారి ఈ గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఎందుకు కళ్యాణ్ అంటే గురువు అంత పార్షియాలిటీ చూపిస్తున్నాడు, అతన్నే ఎందుకు ఇష్టపడుతున్నాడు అని ఒక రకమైనటువంటి ఈర్ష్యాభావంతో ఉండేవారట. అయితే గురువు గ్రహించి వాళ్ళకి గుణపాఠం నేర్పించాలని ఒకరోజు ఏం చేశారు? ఆ గురువుకి శుశ్రూష చేయడం శిష్యులకి ఆనవాయితీ. ఆ రోజుల్లో గురుకులాల్లో వీరందరూ కట్టెలు తేవడానికి అడవికి వెళ్తే గురువు గారు ఈ లోపున ఏం చేశారు? కాలుకి ఒక మామిడి పండు కట్టుకుని మోకాలికి బట్టతోటి కప్పేసేసి బాధపడుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉన్నారు. శిష్యులు వచ్చారు, ఏమైంది గురువుగారు? హూ 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 అని వణికిపోతూ, నాకు ఒక వ్రణం వచ్చింది కాలు మీద, చూసారా, అది పాయిజనస్, విషపూరితము. నేను బ్రతకాలంటే ఎవరైనా దీనిలోనటువంటి చీము నెత్తిరిని పీల్చేస్తే
అప్పుడు నేను బ్రతుకుతాను, కానీ పీల్చినవాడు మరణిస్తాడు అని చెప్తా. మరణం అనేటప్పటికి శిష్యులందరూ వెనకాడతారు. కానీ గురువు మాటల మీద, గురువు విశ్వాసము, గురువు పట్ల ఆ విధేయత కనపరిచే ఆ కళ్యాణి ముందుకొచ్చి ఆ ఆ పుండుని పీల్చడం మొదలు పెడితే అతని నోట్లోకి తీయటి మామిడి రసం వస్తుంది. అంటే అతడు చూపినటువంటి తిరుగులేని విధేయత, అతనికి గురువు పట్ల కల దృఢ విశ్వాసం అప్పుడు మిగిలిన వాళ్ళు గ్రహిస్తారన్నమాట. అయితే గురువుగారు ఎందుకురా పగలు తెచ్చావు లైట్ అనగానే క్షమించమని లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కళ్యాణ్ గురువుకు విధేయుడిగా ఉండడమే కాకుండా ఆయన పట్టపగలు చీకటిగా ఉంది అనగానే రెండో ఆలోచన లేకుండా గురువు యొక్క మాటలను విశ్వసించాడు. ఇటువంటి అచంచల విశ్వాసం, పరిపూర్ణ విధేయత కలిగి ఉండడం దాదాపు అసాధ్యం అన్నారు బాబా. చాలా కష్టపడితేనే కానీ అటువంటి విశ్వాసము ఉండదు, అటువంటి విధేయత కనపరచడం జరగదు అన్నారు. అయితే ఒకసారి ఫెర్రం బాక్స్ వాలా అనే ప్రేమికుణ్ణి బాబా, ఇతను ఆది దగ్గర పనిచేస్తూ ఉండేవాడు, నీకు ఆధ్యాత్మత గురించి ఏమి తెలుసు అని అడిగారు బాబా. ఫెర్రం కొద్దిగా ఆలోచించి, బాబా ఏం చెప్తే అది చేయడమే ఆధ్యాత్మికత అన్నాడు. బాబా ఏం చెప్తే అది చేసేయడమే, అదే స్పిరిచువాలిటీ అంటే అన్నాడు. ఇప్పుడు బాబా చాలా సంతోషించి, శాబాష్, ఆధ్యాత్మికత అంటే ఒక్క మాటలో చెప్పేశావు. గురువుకు పరిపూర్ణ విధేయునిగా ఉండడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం. బాబా కూడా ఎంత స్ట్రెస్ ఇచ్చేవాళ్ళు కదా, విధేయత 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 అని. నా మాట వినండ్రా, నన్ను నమ్మండ్రా అంటూ ఉండేవారు. ఇక రెండవ ద్విపద ఏమిటో చూద్దాం. గురువు చెప్పిన ఏ విషయాన్నైనా తప్పు అని అనకు. ఏదైనా ఒక విషయం చెప్పారంటే గురువు గారు, తప్పని ఎప్పుడు అనకు, వాదించకు. ఎందుకట? ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేని అసమర్థత నీలోనే ఉంది. నువ్వేం పెర్ఫెక్ట్ కాదు, ఆయన పెర్ఫెక్ట్. అందుకే బాబా అన్నారు, ఐఎమ్ ఆల్ నోయింగ్, యు ఆర్ నాట్ నోయింగ్ అన్నారు. ఐఎమ్ ఆల్ నోయింగ్, ఆయన సర్వజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు, సర్వము తెలుసు ఆయనకి. ఆయన ఏదైనా చెప్పారంటే అది కరెక్టే ఉంటుంది. నువ్వు దాన్ని తప్పని అన్నావంటే అండర్స్టాండ్ చేసుకోవడంలో నీలోనే లోపం ఉంది. అది చెప్తున్నారు, అర్థం చేసుకోలేని అసమర్థత నీలో ఉంది. గురువు చెప్పింది అర్థం చేసుకోలేని అసమర్థత మనలోనే ఉంది అనే తెలియజేసే ఒక చిన్న కథ అటు చూడండి. ఒక గ్రామంలో ఒక పాము ఉండేదట. పాము ఏం చేస్తుంది? బుస కొడుతుంది, కనపడిన వాడిని కాటేస్తూ ఉంటుంది. అది ఆ గ్రామానికి ఒక రోడ్డు పక్కనే ఉంటూ అటుగా ఎవరైనా వెళ్తూ ఉంటే బుస్ బుస్ మన బుస్సులు కొడుతూ ఉండేది. కొంతమందిని కాటేయగా చచ్చిపోయారు కూడా. ఇది ఇలా ఉండగా ఒక సాధువు ఆ గ్రామానికి వచ్చాడు. కథ ఇది. ఆ సాధువుని చూడగానే ఆ పాములో పశ్చాత్తాపం కలిగిందట. చిచ్చి, నేను ఇంత పాడు పనులు చేశాను, ఇంతమందిని చంపాను, ఇంతమంది మీద బుస కొట్టాను అనుకుని పశ్చాత్తాపం కలిగి అతని దగ్గరికి వెళ్ళింది. ఆ సాధువు నీకేం కావాలి అని అడిగాడు. ఇప్పటి వరకు నేను ఎంతో మందిని కాటేసి చంపేశాను, ఇక నుండి నేను మంచిగా మారాలనుకుంటున్నాను, ఏం చేయమంటారో చెప్పండి అని అడిగింది. సాధువుని పాము అడిగింది. సాధువు అలాగా, అయితే నేను ఏం చెప్తే అది చేస్తావా అని అడిగాడు. తప్పకుండా చేస్తాను అన్నది పాము. ఇక నుండి నీవు ఎవ్వరిని కాటేయకూడదు, ఎవ్వరిని కూడా కాటేయకూడదు అని ఈ సాధువు చెప్పాడు. ఆ రోజు నుండి ఆ పాము ఎవరి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా అక్కడ ఇక్కడ దాక్కుంటూ ఉంది. బుసలు కొట్టి ఆ పాము అలా ఉండడం చూసిన జనం, పాపం దానికి ఏదో జబ్బు చేసినట్లుంది, దాన్ని చంపడానికి ఇదే సరే, ఎంతమందినో చంపేసింది కదా, ఇదే సరైన అదను అనుకొని కర్రలతోటి శుభ్రంగా బాధ వదిలేశారు. అది కదలకుండా మెదలకుండా ఉంది కదా, అందుకని. రక్తపు మడుగులో ఉన్న పాము వద్దకు సాధువు వచ్చి ఏం జరిగిందమ్మా అని అడిగాడు.
ఇప్పుడు పాము నువ్వు చెప్పినట్లే చేస్తే నా గతి ఏమైందో చూసావా అని. నువ్వెవరిని కాటేయొద్దన్నావు కదా, అందుకే నా 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 స్థితి ఇలా ఉంది, నా గతి ఇలా ఉంది అని. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను నిన్ను ఎవరిని కాటేయొద్దని చెప్పాను కానీ బుసగొట్టి భయపెట్టొద్దని చెప్పానా? బుసగొట్టి భయపెడితే వాడే పోతాడుగా. నిన్ను నువ్వు చావు దెబ్బలు తినే పని లేకుండా ఉండను కదా. నువ్వే నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు సాధు. ఇక్కడ మనం ఆ బాబా ఆ సూక్తికి, హఫీజ్ సూక్తికి అన్వయించుకుంటే, ఈ సాధువు చెప్పింది ఏమిటి? బొసగొట్టు కానీ కాటేయకు అన్నాడు. నువ్వు ఎవరిని కాటేయకు అని చెప్పాడంటే బొస కూడా కొట్టొద్దన్నాడు అనుకుని సరిగా అర్థం చేసుకోకుండా చావుని కొని తెచ్చిపెట్టుకున్నాను. ఇక్కడ అది మనం సర్వజ్ఞుని గురువు ఏం చెప్పినా అందులో ఏదో అంతరార్థం తప్పకుండా ఉంటుంది, అంతే కదా. ఎందుకని అనుకున్నాం కదా, భూత భవిష్యత్తు వర్తమానాల్ని శుభ్రంగా తెలిసిన వాడు ఆయన. అయితే హఫీజు జీవితంలోనే ఒక సంఘటన జరిగిందట, ఈ ద్విపదకు అనుకూలమైనటువంటి సంఘటన, దీన్ని తెలియజేసేటువంటి ఒక కథ. ఒకసారి హఫీజు గురువైన అత్తర్ తన శిష్యులతో కూర్చుని ఉండగా ఆయన ఒక శిష్యుని పిలిచి, నీ వెంటనే ఇంటికి వెళ్ళి నీ కుమారుని చంపి తీసుకురా అన్నాడు. హఫీజు గురువు దగ్గర ఉండగా జరిగినటువంటి సంఘటన. చాలా మంది శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యుల్లో ఒక శిష్యుని పిలిచి, నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళి నీ కుమారుణ్ణి చంపి తీసుకురా అంటాడు. ఇది విన్న హఫీజ్తో పాటు మిగిలిన శిష్యులందరూ ఆశ్చర్యంతో, ఏమిటి గురుగారు ఇలాంటి ఆదేశం ఇచ్చారు అనుకున్నారు. గురువు ఆదేశం మేరకు ఆ శిష్యుడు ఏమాత్రం డౌట్ పడకుండా, నా మంచికే చెప్తాడు ప్రభు అనుకుని వెళ్ళి కొడుకుని చంపేసి తీసుకొచ్చాడు. గురువు హఫీజ్ని పిలిచి ఆ పిల్లాడి శరీరాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టేమని చెప్పాడు. ఆ బాడీని తీసుకొచ్చాక హఫీజ్ తోడు అన్నాడు, నువ్వు పట్టుకెళ్ళి కప్పెడేసిరా, పూడ్చి చేసిరా అన్నాడు. హఫీజ్ ఆ శరీరాన్ని పూడ్చిపెట్టి పర్షియన్ సాంప్రదాయం ప్రకారం పూడ్చిన చోట ఒక క్యాండిల్ వెలిగించి పెట్టాడు. హఫీజ్ చూస్తుండగానే ఆ కొవ్వొత్తి వెలుగు నుండి ఆ కుర్రాడు ఆకారం బయటకు వచ్చి, చచ్చిపోయినటువంటి కుర్రాడు ఆకారం బయటకు వచ్చి, అంతా నా మంచిగా జరిగింది అన్నాడు. అంతేకాకుండా ఇంకా ఎంతో మంది పిల్లల ఆకారాలు కూడా అక్కడి నుండి బయటకు వస్తాయి. ఇదంతా చూసి హఫీజు నిర్ఘాంతపోయాడు. పరుగు పరుగున గురువు వద్దకు వెళ్ళాడు. గురువు ఆ పిల్లాడిని, తండ్రిని పిలిచి, నీవు ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీ కొడుకుని తీసుకురా అంటాడు. ఇతను పూడ్చిపెట్టి వచ్చేసాడు. జరిగింది గురుగారు చెప్పడానికి పరిగెట్టుకు వచ్చాడు. ఇతను వచ్చింది చూసి ఆ చంపేసిన పిల్లాడి తండ్రితోటి, ఇంటికి వెళ్ళి నీ కొడుకుని తీసుకురా అన్నాడు. ఇది విన్న అందరూ, ఇదేమిటి, ఇప్పుడే కదా చంపిన వాడిని పూడ్చిపెట్టించాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకురమ్మంటాడేమిటి అనుకున్నారు. ఎందుకని గురువుగారి బాటలు అర్థం కావడం లేదు వీళ్ళకి. ఆ శిష్యుడు మాత్రం మారు మాట్లాడకుండా వెళ్ళి ఇంటి దగ్గర ఆరోగ్యంగా తిరుగుతున్న కుమారుణ్ణి గురువు వద్దకు తీసుకొచ్చారు. ఇదంతా చూసిన హఫీజుకు ఒక విషయం అర్థమైంది. గురువు ఏం చెప్పినా అందులో ఏదో తెలియని నిగూఢ అర్థం ఉంటుంది. అది ఏమిటో మన మేధస్సుకు అందదు. ఆ రోజు మొదలు హఫీజ్కి తన గురువు పట్ల, అతని శక్తి సామర్థ్యాల పట్ల మరింత విశ్వాసం పెరిగింది. ఇది రెండవ కప్లెట్ యొక్క మీనింగ్. ఇక మూడవది, నన్ను అజ్ఞానం నుండి విముక్తిని చేసిన గురువుకు నేను బానిసను. అంతే కదండి, మనం అజ్ఞానంలో మునిగి ఉన్నాం. గురువు తనకున్న జ్ఞానంతో మనల్ని అజ్ఞానం నుండి బయటికి తీసుకొస్తాడు. నా గురువు ఏం చేసినా అందరి క్షేమాన్ని కోరే చేస్తాడు. ఆయన అలా ఎందుకు చేస్తాడు? ఏదైనా చేస్తే అందరి బాగోగులు ఆయనకి కావాలి కాబట్టి అలా చేస్తాడు. బాబా భౌతిక దేహంతో ఉండగా జరిగినటువంటి ఒక చిన్న ఉదంతం ఈ ద్విపదలో ఉన్న విషయాన్ని మనకి తేటతెల్లం చేస్తుంది. దీనాతలాటి కుమారుడైన కుర్షద్ లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. మన శ్రీధర్ కేల్కర్ గారి అత్తగారు. వాళ్ళ కుమారుడు కుర్షద్ అనే అతను లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. కుర్షద్ గుండెపోటుతో మరణించినట్లు బాబా సోదరుడైన ఆది జూనియర్ లండన్ నుండి బాబాకు వార్త అందజేశాడు.
లండన్లో పోయాడు కదా. ఆ లండన్లోనే ఉంటున్నటువంటి బాబా తమ్ముడు బాబాకు కబురు పంపించాడు. బాబా ఆదేశం మేరకు ఎరుచు బొంబాయిలో ఉంటున్న దీనా ఇంటికి వెళ్ళి మెల్లగా ఆమె కుమారుని మరణ వార్త తెలియజేసి ఎవరు దుఃఖించకూడదనే షరతుపై బాబా వారిని తన దగ్గర తీసుకురమ్మని చెప్తారు. కబురు తెలిసింది కదా, తల్లికి చెప్పాలి కదా. అందుకని బాబా యురిచిని పిలిచి, అక్కడికి వెళ్ళు నాయనా, నువ్వు బొంబాయి వెళ్ళు, ఆమె దగ్గర నెమ్మదిగా ఆమె కుమారుని మరణ వార్త చెప్పు, నా దగ్గరికి వాళ్ళందరినీ తీసుకురా, కానీ ఎవరు కూడా ఏడవకూడదు అనేటువంటి షరతు పెట్టి మరీ తీసుకురా అన్నారు. కుర్షద్ సోదరి పర్వీజ్ దుఃఖిస్తూ ఉండగా, అంటే పర్వీజ్ అంటే శ్రీధర్ కల్కర్ గారి భార్య, ఆవిడ ఏడుస్తూ ఉంటే దేనా ఏముంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు బాబాతో సంతోషంగా ఉన్నాడు కుర్షద్, కాబట్టి మనం కూడా సంతోషంగా ఉండాలి. ఆమె విశ్వాసం చూసారా, ఏదైనా మన మంచిగా చేస్తాడు బాబా అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, ఆయన ఇచ్చుకు తల ఒగ్గే ఆ ఆ ఆ సామర్థ్యం ఆమెకు ఉందన్నమాట. అందుకని బాబాతో ఉన్నాడు పురుషుడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నావు. కాబట్టి బాబాతో ఉండడం అంటే చాలా పెద్ద విషయం, అద్భుతమైనటువంటి విషయం. మనం కూడా సంతోషంగా ఉండాలి, ఏడవకూడదు. దీనా ఆమె ఇద్దరు కుమార్తెలు తీసుకుని ఎరుచు బాబా ఉన్న ఆసియానా అంటే ఆర్నవాదు నారీమన్ ఉండేటువంటి అపార్ట్మెంట్, అక్కడికి తీసుకొచ్చారు. బాబా కూడా బొంబాయిలో ఉన్నారన్నమాట. వారు బాబాను దర్శించుకున్న తర్వాత బాబా వారితో పురుషద్ మరణ వార్త విని, మిమ్మల్ని కలవడానికి నేను బొంబాయి వచ్చాను. కురషద్ మరణించి ఉండకపోతే అతడు నేను ఇచ్చిన ఆదేశాలను తప్పక ఉల్లంఘించేవాడు. బాబా ఏదో ఆదేశం ఇచ్చారనమాట అతనికి, ఇలా చేయకూడదనో అలా చేయకూడదనో. అతను కానీ బతికుండుంటే నేను చెప్పిన ఆదేశాలను బ్రేక్ చేసేవాడు, ఎన్నో కష్టాలు పడవలసి వచ్చేది. కుర్షద్ ఇప్పుడు నా వద్ద ప్రశాంతంగా ఉన్నాడు, నన్నే చేరిపోయాడు. కుర్షద్ ఎక్కడికో వెళ్ళలేదు. మీకు ఏడవాలనుంటే ఇప్పుడే ఏడ్ చేయండి అన్నారు. ఇప్పుడే మీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నాను, ఏడవాలనుకుంటే ఏడ్ చేయండి అన్నారు. అప్పుడు దేనా ఏముంది, బాబా నాకు ఏడవాలని లేదు, ఎందుకు ఏడవాలి నేను, ఆ? ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాకు విధేయురాలై ఉండాలనే ఉద్దేశంతో ఆమె దుఃఖాన్ని బయటికి రానివ్వకుండా చేసింది. బాబా ఏమన్నారు, సినిమాకి వెళ్దాం అయితే టిక్కెట్లు తెప్పించున్నా అని అడిగారు. 10 కమాండ్మెంట్స్ అనేటువంటి ఒక క్రైస్తు పిక్చర్ అనమాట, దానికి వెళదామా అని. ఆవిడేమంది, అదే నీ ఇచ్చ అయితే తప్పకుండా వస్తాను బాబా సినిమాకి అని. దీనా దుఃఖాన్ని లోపలే ఉంచేసుకోవడం మంచిది కాదని బాబా ఆమెను ఏడిపించమని డాక్టర్ ఆలూకి చెప్తారు. డాక్టర్ ఆలు మేరాజాద్లో ఉండేది డాక్టర్ అనమాట, గోహర్కి హెల్ప్ చేయడానికి. ఈ దీనా పైకి ఏడవడం లేదు, లోపల లోపలే కుమిలిపోతూ ఉంది, ఎలాగైనా సరే ఆమెను ఏడిపించాలని చెప్పి డాక్టర్ ఆలుని ఆమె దగ్గరికి పంపించారు. ఆమె ఎంత ప్రయత్నించినా దీనా మాత్రం ఏడవలేదు. చివరికి బాబా వెళ్ళిపోయారన్నమాట మేరాజాద్. మళ్ళా ఆలు ఏం చెప్పింది, బాబా ఈ అమ్మాయి అయితే ఏడవడం లేదు, మీరే రావాలి మళ్ళా బొంబాయి అని. అయితే బాబా వస్తున్నారని తెలిసింది దీనాకి. ఏం చేసింది, బాబా కోసం ఒక పూలహారం తెప్పించి వారి ఇంటి దగ్గర ద్వారం దగ్గరే ఎదురు చూస్తూ ఉందట. బాబా కారు రాగానే దీనా వెళ్ళి బాబా మెడలో ఆ పూలహారం వేసింది. బాబా ఆమెను తన పక్క సీట్లో కూర్చోమని, నీకు ఏడవాలని ఉందా అని అడిగారు. కారులో పక్క సీట్లో కూర్చోమని, నీకు ఏడవాలని ఉందా అని అడిగారు. లేదు బాబా. బాబా అన్నారు, నిన్ను చూడడానికే వచ్చాను, నీ మనసులో ఏముందో నాకు చెప్పుకో. మనసులోది చెప్పుకుంటే దుఃఖం వచ్చేస్తుంది కదా, అందుకని ఆ ఛాన్స్, ఆపర్చునిటీ బాబా ఆమెకి ఇస్తున్నారు. ఇప్పుడు దీనా పురుషులను లండన్ పంపించి తప్పు చేశాను బాబా, అతన్ని పంపించకుండా ఉండవలసింది. మనుషులు అలాగే కదని మనం ఆలోచిస్తాం. అనవసరంగా వాడిని లండన్ పంపించాను, చచ్చిపోయాడు, పంపించకుండా ఉండుంటే బతుకుండునేమో అన్నట్లుగా ఆమె బాబా ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
బాబా తన మెడలోని దండలో ఉన్న ఒక ఆకును చూపించి, నా ఆజ్ఞ లేనిదే ఒక్క ఆకు కూడా కదలదు. చూసారా? నా ఇచ్చ ప్రకారమే అన్నీ జరుగుతుందని చెప్తున్నారనమాట. నా ఆజ్ఞ లేనిదే ఒక్క ఆకు కూడా కదలదు. కుర్షద్ అక్కడ ఆ సమయంలో మరణించాలని దైవ నిర్ణయం కాబట్టి మరణించాడు. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు. నువ్వు అనుకున్నట్టుగా అతన్ని పంపించకపోతే బతికుండేవాడు. ఇవన్నీ కాదు. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు అని చెప్తున్నారు. బాబా బయలుదేరే ముందు దీనా తన ఇచ్చకు కట్టుబడి ఉన్న తీరుకు చాలా సంతోషిస్తున్నాను అన్నారు. చూసారా? ఎంత కష్టం వచ్చినా సరే తడపలాగా ఊగిపోకుండా బాబా ఇచ్చయే నా ఇచ్చ అని గట్టిగా నిలబడింది ఆవిడ. దానికి బాబా ఎంతో సంతోషించారు. కాబట్టి మానవులుగా మనం గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి మనకు తెలుసా? తెలియదు. సర్వజ్ఞుడైన బాబాకు తెలుసు. కాబట్టి బాబా ఏం చేసినా ఆ పర్టికులర్ వ్యక్తికి ఆధ్యాత్మిక పురోగతిని ఇవ్వడానికే చేస్తారు అని ఈ మూడవ ద్విపద యొక్క అర్థం. అయితే ఇవి మూడు ఎంత మీనింగ్ఫుల్ హఫీజు సూక్తులని బోర్డు బయటికి తెప్పించి పెట్టడంలో అంతరార్థం ఏమిటంటే, బాబా శరీర త్యాగం తరువాత మానవాళి బాబా ప్రేమికుల మనస్సులలో కలిగేటువంటి అనుమానాలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ, శంకలన్నిటికీ కూడా తిరుగులేని సమాధానం ఈ మూడు సూక్తులు ఇస్తాయి అని బాబాకు తెలుసు కాబట్టి ఆ బోర్డును బయటకు తెప్పించి పెట్టించారు. అయితే బాబా ఈ ఫ్రాన్సిస్ గురించి చెబుతూ అటువంటి కవి, సారీ, హఫీజ్ గురించి చెబుతూ ఇటువంటి కవి చరిత్రలోనే లేడు. అతను ఆధ్యాత్మిక విషయాలను అద్భుతంగా ఈ ద్విపదల్లో, గజల్స్లో గుప్పించి వ్రాశాడు అని అంటూ ఇంకా చెప్పారు బాబా. ఫ్రాన్సిస్ ఈ అవతార కాలంలో వ్రాసినటువంటి కవితల్ని నేను 700 సంవత్సరాల తర్వాత వస్తానని చెప్పారు కదా, అప్పుడు వచ్చినప్పుడు ఎలాగైతే హఫీజు సూక్తుల్ని నేను వాడుకున్నాను, అప్పుడు ఫ్రాన్సిస్ కవితల్ని వాడుకుంటాను అన్నారు. ఇంకా చేరుస్తూ బాబా ఏమన్నారు? ఒక్కొక్క కవితని మూడు మూడు సార్లు చదివించుకునేవారు. ఎందుకంటే అప్పుడు చెప్పడానికి జ్ఞాపకం ఉండాలి కాబట్టి నీ చేత మూడు సార్లు చదివించుకుంటున్నాను అని ఫ్రాన్సిస్తో అనేవాడు. సో అవతార కాలం, వచ్చే అవతార కాలంలో బాబా ఈ మన ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆస్ట్రేలియన్ లవర్ ఎవరైతే ఉన్నాడో అతను రాసినటువంటి ఆ కవితల్ని అప్పుడు బాబా వాడుకుంటారు ఆధ్యాత్మిక విషయాల్ని అందరికీ ప్రేమికులకి చెప్పడానికి అన్నారు. అయితే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాసినటువంటి స్టే విత్ గాడ్ కానీ, వేరే కవితలు కానీ నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉన్నాయని బాబా స్వయంగా చెప్పారు. స్టే విత్ గాడ్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ మొట్టమొదటి కాపీ వచ్చినప్పుడు బాబా ఆ ఆ ఆ బుక్ గురించి అందరికీ చెప్పారు ఎంతో గొప్పగా. దీనిలో ఆధ్యాత్మిక సంపద నిండి ఉంది అని మనం చూస్తాం కదా ఆయన పిక్చర్స్లో. ఎక్కువగా గురుప్రసాద్లో అక్కడ వాకింగ్ చేస్తున్నప్పుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ని పట్టుకుని అట్నుంచి ఇటు తిరగడం, బాల్ హెడ్ ఉండి కొంచెం పొట్టిగా ఉంటాడు కదా బాబా కంటే, నాసిగా ఉండే ఆ వ్యక్తి అన్నమాట ఫ్రాన్సిస్ బ్రాబజాన్. చూసారా? అతనికి హఫీజ్ అంతటి హోదా బాబా ఇచ్చారు. అంత మండలి సభ్యుడైనటువంటి ఫ్రాన్సిస్ బ్రాబజానికి అంత అదృష్టం దక్కింది. సో హఫీజ్ యొక్క సూక్తుల్ని బాబా ఈ చివరగా దేహం చాలించే ముందు అర్థవంతమైనటువంటి ఈ మూడిటిల్ని ఎలాగ వాడుకున్నారో అది ఆయనకే తెలుసు. సర్వజ్ఞుడు కాబట్టి ఏ సమాధానం ఎవరి నోరు మూయించగలదు అనేది
ఆయన ఒక్కడికే తెలుసు కాబట్టే ఈ సూక్తుల్ని బయటికి తెప్పించారు. ఇది బాబా సడన్ గా దేహం వదిలేశారేమిటి, మనకి ఏమిటి సందేశం ఇచ్చారు బాబా అని ఎవరైనా అనుకుంటే, అక్కడ బాబా చెప్పేది ఏమిటి? నాకు నేను ఇచ్చిన కమాండ్ని ఏమాత్రం ఆలోచించకుండా, ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయకుండా, నీ మనసును చొరబడనీయకుండా చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడే నీవు అదృష్టవంతుడివైన బానిసవు కాగలవు. బానిస అంటే ఏమిటి? గురువు చెప్పినట్లు నడుచుకునేవాడు అని అర్థం. అలా ఉండాలంటే మనకి ఏం కావాలి? దృఢమైనటువంటి విశ్వాసము, చెక్కు చెదరని విధేయత. ఇంకా తిరుగు ఉండకూడదు అనమాట. ఎలా చెప్తే అలా. మన కళ్యాణ్ గురించి చెప్పుకున్నాం కదా, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా చెప్పింది చెప్పినట్లు చేసేయడము. రెండవ దానిలో ఏమిటి? గురువు ఏదైనా చెబితే అది తప్పని ఎప్పుడూ చెప్పకు. ఎందుకని? గురువు చెప్పిన దాని ఆ విషయంలో లోతులు నువ్వు అర్థం చేసుకోలేవు. నీకు అర్థం చేసుకునే సమర్థత లేదు. అందుకని నీకు అర్థం కావడం లేదు. కాబట్టి గురువు ఏది చెప్పినా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, సర్వము తెలుసు కాబట్టి ఆయన కరెక్టే చెప్పుతాడు అని నమ్ము, విశ్వసించు. మూడోదేమిటి? నన్ను అజ్ఞానం నుండి విముక్తుణ్ణి చేసినటువంటి ఆ గురువుకు నేను బానిసను. అంటే ఆయన ఎలా చెబితే అలా చేస్తాను. ఎందుకని? ఈ అజ్ఞాన తిమిరం నుండి నన్ను బయటపడేసినటువంటి గురువు ఆయన. ప్రభువులకు ప్రభు. ఆయన ఏదైనా చేశారు అంటే అది సంబంధించిన వారందరికీ కూడా మంచి చేయడానికే చేస్తాడు. అర్థం లేకుండా ఏ పని చేయడు. ఆయనకి సమస్తము తెలుసు. ఏ పని చేయడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా ఆయనకి తెలుసు. సో ఆయన చేసేదంతా కూడా తెలిసే చేస్తారు. తెలియకుండా మనలాగా భవిష్యత్తు గురించి తెలియకపోవడం లేదు, ఏమీ లేదు. కాబట్టి సర్వము తెలుసు. అందుకే బాబా ఏమన్నారు? ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు, 100 సంవత్సరాల తర్వాత ఏం ఆలోచిస్తావు, 100 జన్మల తర్వాత ఏం ఆలోచిస్తావో కూడా నాకు తెలుసు. మళ్ళా చెప్పుకోవలసింది ఏమిటంటే, బాబా ఈజ్ ఆల్ నోయింగ్, యు ఆర్ నాట్ నోయింగ్. ఆయన సర్వము తెలిసిన వాడు, మనం ఏమీ తెలియని వాళ్ళము. ఏమీ తెలియని వాళ్ళము కాబట్టి సర్వము తెలిసిన వాడి యొక్క పాదాలను పట్టుకుని ఎస్, ఓకే, ఆల్ రైట్ అంటూ బాబాకు సరి అయినటువంటి శిష్యునిగా, ప్రేమికునిగా, బానిసగా ఉండడానికి ప్రయత్నించాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబు అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అసీజు గురించి చెప్పారు, మళ్ళా ఈయన ఫ్రాన్సిస్ బాబాజాన్ గురించి కూడా చెప్పారు. ఓ గ్లోరీస్ రాసింది ఆయనే, పాప ఫిలిం లో కూడా ఉన్నది ఆయన అని చక్కగా వివరించారు. జయబాబు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో సీత గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత ఆ అరుణ రవీంద్ర గారు సంగీతం చేయాలి. సీత గారు. जय बाबा अंडी, जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। सर्वमु नीवे परमात्मा मेहरीसा, सत्यमु नीवे ना